సో ఇప్పుడు నేను మీ అందరికీ వియట్నాం స్ట్రీట్స్ అన్ని చూపించబోతున్నాను. వీధులు చూపిస్తానని ఎలా ఉన్నాయో ఇక్కడ ఫుడ్ ఎలా తింటారు, ఏం తింటారు, అసలు వీళ్ళకి మనకి తేడాలు ఏంటి, అవన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. లెట్స్ గో. సే హాయ్. హాయ్. ఇదిగోండి ఇక్కడ ఫుడ్ చూడండి. వీళ్ళు ఏం తింటున్నారో నాకైతే తెలియదు. ఆ ఫుడ్ అవన్నీ ఏంట్రా బాబు ఎలా ఉన్నాయి అవి. ఇది అమ్మ అంటే మామిడికాయలాగా ఉన్నాయి. సరే చూద్దాం ఇంకేమున్నాయో. మీకు ఇప్పుడు ఏం చూపించాలో నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి ఇక్కడ బిల్డింగ్లు, షాపులు ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తాను. బా ఏం చదువుతుందయ్యా. నన్ను అడిగితే వియట్నాం కన్నా థాయిలాండ్ చాలా బాగుంది. థాయిలాండ్లో నేను ఒక వీడియో కూడా తీయలేదు. సో తొందరలోనే తీస్తాను. అండ్ ఇక్కడ బ్యాంక్ ఉంది చూసారా, తొందరలో దాని మీద కూడా మీకు వీడియో చేసి పెడతాను. ఏదో లగ్జరీ అంట, బట్టలు వద్దులే మనకి, ఇప్పటికే చాలా ఉన్నాయి. మీరు బైక్స్ కావాలంటే రెంట్ తీసుకొచ్చండి. దానికి మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉండాలి, అప్పుడే ఇస్తారు. ఏంటో హాంగ్ పాట్ అంటారు. మీకు రాత్రి మంచి మంచి మాల్ చూపిస్తాను. ఈ పూటకి ఇలా సరిపెట్టుకోండి. డెఫినెట్గా రాత్రి మీకు మసాజ్ సెంటర్లు ఏమేం చేస్తారో, థాయిలాండ్కి వియట్నాంకి డిఫరెన్స్ ఏంటో అంతా నేను మీకు చెప్తాను. అబ్బా ఎంత వేడిగా ఉందంటారా బాబు. థాయిలాండ్ బెటర్. ఇంకా థాయిలాండ్ గుర్తొచ్చేస్తుంది నాకు. చూసారా, ఎక్కడ పడితే అక్కడే బైకులు రెంట్కి ఇస్తారండి. కాకపోతే మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అయితే ఉండాలి. ఏ కంట్రీ అయినా సరే అక్కడ లోకల్స్ తిన్నట్టు తింటే అంత మీకు పెద్ద ఎక్స్పెన్సివ్ ఏమి అనిపించదు. అన్నీ చవకగానే ఉంటాయి. మీరు లగ్జరీకి పోకుండా అక్కడ ఉన్న లోకల్స్ ఏదైతే తింటారో, అసలు యాక్చువల్లీ చెప్పాలంటే 5 స్టార్ హోటల్లో తినడానికి, రోడ్ సైడ్ తినడానికి అదర్ కంట్రీస్లో తేడా ఏమి ఉండదు. ప్రతి చోట ఫుడ్ టేస్ట్గానే ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ స్ట్రిక్ట్గా ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటిస్తారు. మన ఇండియాలో కాదు, ఎలా పడితే అలా వెళ్ళిపోరు, సిగ్నల్ పడితేనే వెళ్తారు. వియట్నాం కాదు కానీ థాయిలాండ్ అయితే బాగా స్ట్రిక్ట్. చూసుకొని దాటాలి. ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది కదా, అక్కడ నుంచి వెళ్ళిపోదాం. లాగారు, వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు చూసారా లాగారు. ఎక్కడికి వెళ్తారో నాకు తెలీదు, అలా మీకు ఏదో చూపించాలని వస్తున్నాను.
అవేంట్రా బాబు ఎలా ఉన్నాయి అవి ఏం గుడ్లో. ఏంటిది బాండియో కంబియో ఏంటో కిలియా ఏంటో అలా ఉంది. చూపిస్తాను మీకు. వాట్ ఈస్ దట్? పోర్క్, చికెన్, బీఫ్, స్టీక్ ఏంటో చెప్పట్లేదు. ఓకే ఓకే ఐ విల్ సీ. చూడండి ఇక్కడ చూసుకుంటే మెన్యూ పెట్టారు. రైస్ ప్లస్ పార్క్ చోప్. పార్క్ చాప్ 35K రేట్ నుండి ఉంది. ఎగ్ టెర్రోయిన్, ఓకే. పార్క్ స్కిన్, ఫ్రైడ్ ఎగ్. ఇంట్రెస్టింగ్ ఏం లేదు, వేరే వేరే చూద్దాం. ఐల్ బి బ్యాక్. స్టైల్ చెప్పాం కదా ఐల్ బి బ్యాక్ అని. మనం వెళ్ళంగా, ఎందుకంటే మనం ఈ పార్క్ బీఫ్ అలాంటివి తినం. సీ ఫుడ్ వెళ్తుంది, చికెన్ అయితే రోజు వెళ్ళిపోతుంది. ఇంకా చూపిస్తాను, చాలా చోట్ల ఉన్నాయి ఫుడ్. ఎక్కడ చూద్దాం ఏంటో అవి. నాకు తెలిసి అది పార్క్ ఏంటో తెలియదు. ఏదో మెన్యూ ఉంది, చూద్దాం. అంతా వియట్నామీస్ లాంగ్వేజ్లో ఉంది, మనకైతే అర్థం కాదు. ఆడేంట్రా అలా అన్నాడు. ఇది నాకు తెలిసి చికెనే. చికెన్ రా బాబు, ఇది చికెన్ ఉన్న చోట తినొచ్చు బాగానే. ఇది చికెన్, ఓకే. అదిగోండి కోడి, ఆ కోడిని వేస్తారు 2 రోజుల్లో. ఏంటి అలా చూస్తున్నాం, మళ్ళీ నువ్వు చేస్తావా ఏంటి? కొంచెం నేను చూసుకోవాలి. జూమ్ జూమ్ వస్తున్నారు, ఇక్కడ రావట్లేదు. సో నేనైతే ఇప్పుడు మీకు 7-Eleven స్టోర్ చూపిస్తాను. అవి థాయిలాండ్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటాయి. చూద్దాం ఆ స్టోర్లో మనకి ఏం దొరుకుతాయో. చికెన్ కబాబ్ అంట, ట్రై చేద్దాం నెక్స్ట్ వచ్చేది. ఏంటో బాబు ఎలా ఉంది. అడిగి కనుక్కుందాం. వాట్ ఈస్ దిస్? పార్క్. ఓ మై గాడ్, I never touched pork. First time seeing it. I'll be back. Sorry. అదండి 7-Eleven స్టోర్కి అయితే వెళ్ళిపోదాం.
అదిగో 7-Eleven స్టోర్. థాయిలాండ్లో ఉన్నట్టు ఎక్కడ ఉంటాయి, కాకపోతే అక్కడికి ఇక్కడ చాలా తేడా ఉంటుంది. చూద్దాం. ఓ అమ్మ, ఏంటి బండ్లు అడ్డంగా పెట్టారు? చెప్పాను కదా అక్కడ పడితే అక్కడ బైకులు రెండుకుంటాయని. సో వచ్చేసాం. రా, సౌండ్ ఎంత బాగుందిరా. సో ఆయన మంచిగా తాగడానికి తీసుకున్నాం, చాలా వేడిగా ఉంది కాబట్టి బయట. ఏం తీసుకుందాం? ఇక్కడ అన్నీ వేరే వేరే లాంగ్వేజ్లు ఉన్నాయి. హమ్ అండ్ చీజ్ అంట, శాండ్విచ్లు. మీకు ఏం తీసుకోవాలో తెలియకపోతే గూగుల్లో ట్రాన్స్లేషన్ ఆప్షన్ అని కొట్టండి, వియట్నాం టు ఇంగ్లీష్ అని, లేకపోతే మీకు అర్థమైన భాషలో ఎంచుకోండి ఏదో ఒక భాష. దాన్ని బట్టి ఆ పిక్చర్ తీసి ట్రాన్స్లేషన్ ఇస్తే మనకు వస్తుంది, ఏం తీసుకోవాలని తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రూట్స్. మన ఇండియాలో స్ప్రైట్ ఉన్నట్టే ఇక్కడ కూడా స్ప్రైట్ ఉంది. ఫస్ట్ ఫ్రూట్స్ తినడం బెటర్ అని అడిగితే. అదేంటో జాక్ ఫ్రూట్, పనసపండు నాకు ఇష్టమైంది. బా, నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే థాయిలాండ్లో ఈ బనానా మిల్క్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ బనానా మిల్క్ ఉంది, చాక్లెట్ లేదు. ప్రస్తుతానికి తీసుకున్నాం. ఇదిగోండి వాటర్ బాటిల్స్ అన్నీ. ఏమవుతుంది మనకి? పెప్సీలు ఉన్నాయి చూసారా? స్ప్రైట్, పెప్సీ, ఫాంటా, కోకోకోలా. ఇదంతా బీర్ సెక్షన్. ముందు తాగే వాళ్ళకి హెన్కిన్, అది చాలా మంచి బీర్ అండి, కానీ ప్రస్తుతం నాకు తాగాలని లేదు. తాకండి, ఎందుకు తాగుతారు, మంచిగా ఉండండి. సో ఇవన్నీ ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్ వదిలే, తర్వాత తీసుకుందాం. ఇవన్నీ బ్యూటీ సెక్షన్. ఇదంతా సన్ స్క్రీన్లు, లిప్స్టిక్లు, మాయిశ్చరైజర్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. బ్రష్లు, పేస్ట్లు, టిష్యూలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం అన్నీ తెచ్చుకున్నాం, నేను కొనక్కర్లేదు. ఇక్కడ ప్రస్తుతానికి చల్లగా తాగడానికి వచ్చాం. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా బాగా వేడిగా ఫీల్ అయితే 7-Eleven స్టోర్ లోపలికి వచ్చేయండి, వచ్చి రిలాక్స్ అవ్వండి. మీకు నచ్చిన డ్రింక్ తీసుకోండి, తాగండి. హలో, హాయ్. చల్లగా తాగడానికి జోరు తీసుకుందాం. ఐస్ కొంచెం ఐస్ సరిపోద్ది మనకి. అడుగుదాం వాటికి. ఇది లేదా? ఇది అడుగుదాం, తీసుకోండి.
నేను తీసుకు చెప్తాను. వచ్చింది అయ్యా, ఇందులో సగం వేస్తా మనకి సరిపోద్ది, సగం వేస్తా, మరేం రిక్వెస్ట్ వద్దు. చూసుకున్నారా, హీరోస్ ఉన్నాయి, డోరటీస్ ఉన్నాయి. చిప్స్ అయితే ఇండియాలో కూడా దొరుకుతాయి ఎలాంటివి, ఇండియాలో దొరికింది ఇక్కడ కూడా దొరుకుతున్నాయి చిప్స్. ఐ నీడ్ లెస్ సైజ్, up to here, up to here. Ice. Enough. That's. Thank you. ఇప్పుడు మీకు జంజంలో చూపిస్తాను. 527. Yes. How much you have changed? Thank you. మీకు ఇప్పుడు ఒక లడ్డు ల్యాక్స్ ఉన్న పిల్ల, ఒక పిల్లని చూపిస్తాను చూడండి. ఎంత బాగుంది ఏంటి బాబు ఇది, ఇలాంటి వాడు ఎక్కడ ఎందుకు పుడతారు రా బాబు. బాబోయ్, తప్పు వెళ్ళిపోతాం. నారా పాడవకండి రా. ఓకే, ఇప్పుడైతే తాగుదాం. తీసుకున్నది చాలా గుట్టడ బలి ఉన్నారా, చాలా దాహంగా ఉంది.